ఆడవాళ్ళకి అవమానం జరిగింది. ఎవడికి ఆడవాళ్ళకి అవమానం? ఎవడో టీవీ డిబేట్లు తిడతాను రోజు. అసలు మేము మీ టీవీలో ఏంటి కూలిచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నాయి కదా. ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు ఈ TV5లో కానీ, ABNలో కానీ, ఈటీవీలో కానీ, మహా న్యూస్ కానీ, 9 కానీ, 99 కానీ, లేకపోతే బిగ్ కానీ, లేదా ఇట్లాంటి మీ అనుకూల ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ మధ్య 10 TV కూడా మీకే అనుకూలం అయిపోయినట్టుందిగా. ఇట్లాంటి BRK ఈ ఛానల్స్ అన్నింటిలో 10-11 టీడీపీ అనుకూల మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఛానల్స్లో జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి. ఎందుకని మీరు ఈ 13 మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెమ్మటం, జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా అని నేను అడుగుతున్నాను. నేను చెప్పే 10-11 ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం పట్టుకెళ్తున్నది, ఇంటికి బియ్యం పట్టుకెళ్తున్నది. జగన్ గారిని తిట్టకుండా, జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తుందా మీ దాంట్లో? ఒక్క డిబేట్ జరుగుద్దా? పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే సూర్యుడు దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీదే కదా. సర్లే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారులే అని చెప్పని మేము కూడా సరదా పడుతున్నాం. ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రాం పెట్టుకోగానే హెలికాప్టరు ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు? అతను ఎవడో చెప్తున్నాడు మేము 100 మీటర్ల హెలిప్యాడ్ ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నా. 100 మీటర్లో మీరు మార్కెట్ యార్డ్కి, బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి 100 మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చుంటే చూపించండి. తప్పుడు మాటలు, విష ప్రచారం, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. క్యాబినెట్లో తీర్మానం ఏమని? జగన్ గారు బంగారుపాలెం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ ఎజెండాగా తీర్మానం చేస్తారు. 260 కోట్లు తోతాపురి మామిడి రైతుకి 4 రూపాయల సబ్సిడీ తరపున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము, బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పి ఆమోదిస్తారు. వీళ్ళ సోకు చూడండి. అంటే ఎంతసేపు ఈ నారా చంద్రబాబు నాయుడికి, ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే, అబద్ధాల ప్రచారం తప్పితే. నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ABN, ఈటీవీ, TV5, 10 TV, BRK, SRK, ఇంకా చాలా తోతాపూరి ఛానల్ ఉన్నాయి కదా. వీళ్ళందరికీ నేను అడుగుతున్నా, 9వ తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే 260 కోట్లు రిలీజ్ చేశామన్నారు కదా. ఇవాళ దాకా జీవో వచ్చిందా అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా? మీరు ఎత్తుక్కోండి. సెక్రటరియట్లోనే ఉంటున్నారు కదా మీరు అందరూ. ఈ 260 కోట్లకి జీవో వచ్చిందా? ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? దానికి BRO రిలీజ్ చేశారా? ఎవరికన్నా ఇంతవరకు ఒక్కడంటే ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి, ఒక్క మామిడికాయ రైతుకి 90% అసలు వీళ్ళ పైచం చూడండి. పక్కన కూర్చుంటారు, ముగ్గురు కుర్చీలు వేసుకుని. ఇక్కడ ఒకడు చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు, వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పండుతుందో తెలియనోడు, ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు.
రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా, దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. 6,50,000 పంట పండేసింది, దాంట్లో 80% మేము కొనేసాం ఇప్పటికని మాట్లాడతాడు. ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు, ఆ మంత్రి అంటాడు కోటర్ గీటర్ రాసుకుని, మేము 90% కొనేసామంటాడు. ఈడు 80% అంటాడు, ఈడు 90% అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో, కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం కదా. ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటాడు, ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. నేను అనలేనా? ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా? మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్పుతాక మాట. జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు ఈడని మాట్లాడతాం. మైక్ లేకుండా కూడా 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మిమ్మల్ని సంబోధించడు.